హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ ఉష్ణం అండి. శీతాకాలం అంటే చలికాలం ఉన్ని బట్టలు ధరిస్తామండి. అవి ఎక్కువగా ముదురు రంగులో ఉంటాయండి. వేసవి ఎండాకాలంలో కాటన్ వస్త్రాలు ఓకేనంటే కాటన్ బట్టలు ధరిస్తాము. అవి లేత రంగులో ఉంటాయి. ఒక వస్తువుకున్న వెచ్చదనము చల్లదనము స్థాయిని తెలిపేది ఉష్ణోగ్రత అండి. ఉష్ణము ఒక రకమైన శక్తి అండి. ఉష్ణం అంటే ఏంటండి? ఒక రకమైన శక్తి. అంటే ఇది శక్తి వనరు. ఉష్ణం అనేది శక్తి వనరు. ఉష్ణం ఎక్కువ నుండి తక్కువ ఉష్ణోగ్రతకు ప్రయాణిస్తుంది. ఓకేనండి. ఫస్ట్ ఎక్కువనే ఉంటుందండి. ఎక్కువ నుంచి తక్కువకే ప్రయాణిస్తుంది. గాలి కూడా ఎక్కువ నుంచి తక్కువకే ప్రయాణిస్తుంది. ఓకేనండి. ఫస్ట్ ఎక్కువ, తర్వాత తక్కువ. శక్తి ప్రసారం వల్ల వస్తువులు చల్లగా కానీ వేడిగా కానీ ఉన్నట్లయితే దాన్ని ఉష్ణం అంటామండి. ఓకేనండి. ఈ శక్తి ప్రసారం వల్లనే వస్తువులు వేడిగాను చల్లగాను ఉంటాయి. ఎలక్ట్రిక్ హీటర్ అండి. ఓకేనా. హీటర్ అనేది విద్యుత్తుతోని ప్రారంభమవుతుంది కదండి. విద్యుత్తును ఉష్ణశక్తిగా మారుస్తుంది. బకెట్లో వాటర్ పెడితే ఫస్ట్ మనం విద్యుత్ ఇస్తే ఇది ఉష్ణశక్తి అవుతుంది. ఓకేనండి. గ్యాస్ స్టవ్ అండి. మనం ఇంట్లో యూజ్ చేసే గ్యాస్ స్టవ్. అందులో లోపల గ్యాస్ ఏముంటుందండి? ఎల్పిజి ఉంటుంది. ఓకేనండి. అంటే రసాయన శక్తి. ఈ ఎల్పిజి అంటే ఏంటంటే రసాయన శక్తి. ఇది మనము మండించిన తర్వాత ఉష్ణం అనేది బయటకు వస్తుంది. ఓకేనండి. అంటే రసాయన శక్తి ఉష్ణంగానే వస్తుంది. ఓకేనండి. మీకు ఎట్లా గుర్తుండాలండి? ఇంట్లో సా ఉంది, ఇంట్లో సా ఉంది. ఓకేనండి. ఫస్ట్ రసాయన శక్తి ఉష్ణంగా మారుతుంది. సోలార్ హీటర్. ఓకేనండి. అంటే సౌరశక్తిని వినియోగించుకొని ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకేనండి. సౌరశక్తి ఉష్ణంగా మారుతుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా మారుతుందండి. ఓకేనండి. పవర్ స్టేషన్స్ ఉంటాయి కండి, అక్కడ మాత్రము ఫస్ట్ ఉష్ణం ఉంటుందండి. ఆ ఉష్ణం అనేది మనకి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఓకేనండి. స్టీమ్ ఇంజన్లో అంటే యంత్రం. ఓకేనండి. స్టీమ్ యంత్రంలో ఉష్ణ శక్తి ఉంటుంది. ఓకేనండి. ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. అందుకే స్టీమ్ ఇంజన్లు అవన్నీ స్పీడ్గా వెళ్తాయి. అంటే యాంత్రిక శక్తిని వినియోగించుకొని స్పీడ్గా వెళ్తాయి. ఓకేనండి. స్టీమ్ ఇంజన్లో ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగాను మారుతుంది. ఉష్ణం ఎప్పుడు కూడా వేరండి. ఓకేనండి. ఇవి రెండు వేరు. ఒక వస్తువు ఇతర వస్తువులకు ఎంత ఉష్ణాన్ని ఇస్తుందో, ఎంత తెలుసుకుంటుందో దాన్ని ఉష్ణోగ్రత అంటాం. ఓకేనండి. ఒక వస్తువు ఇతర వస్తువులకు ఎంత ఉష్ణాన్ని ఇస్తుంది, లేదా ఎంత తీసుకుంటుందో దాన్ని ఉష్ణోగ్రత అని తెలియజేస్తాం. ఉష్ణోగ్రతను థర్మామీటర్తో కొలుస్తాం. ఓకేనండి. లేకపోతే ఉష్ణోగ్రత మాపని. థర్మామీటర్ బల్బులో పాదరసం ఉంటుందండి, ఆల్కహాల్ ఉంటుందండి. ఓకేనండి. థర్మామీటర్ ఉంటుంది కదండి హాస్పిటల్కి వెళ్తే, అందులో ఆల్కహాల్ ఉంటుంది, పాదరసం ఉంటుంది. ఇగో రా పాదరసం. ఇగో ల ఉంది కాబట్టి ఆల్కహాల్. ఉష్ణోగ్రతను డిగ్రీలో కొలుస్తారు. డిగ్రీలను సెల్సియస్, ఫారెన్హీట్స్ డిగ్రీలలో కూడా కొలుస్తారు. థర్మామీటరు పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయనే ధర్మం మీద ఆధారపడి ఉంటుందండి. ఓకేనండి. పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయనే ధర్మం మీద ఈ థర్మామీటర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది అడుగుతాడండి. ఏ ధర్మం మీద థర్మామీటర్ పనిచేస్తుంది? పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి కాబట్టి ఈ ధర్మం పైన థర్మామీటర్ పనిచేస్తుంది. నీరు వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. పాదరసం కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. లోహం అండి. పాదరసం అంటే ఏంటండి? లోహం. ఓకేనండి. లోహం పాదరసం. ఇది గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ద్రవ రూపంలో ఉంటుందండి. ఓకేనండి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. నెక్స్ట్, థర్మామీటర్ను పాదరసం లేదా ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. అందులో ఇవి సంకోచ వ్యాకోచాలు చెందే ద్రవ పదార్థం. సంకోచం వస్తుంది, వ్యాకోచం చెందుతుంది. పాదరసము మెరుస్తుందండి. అంటే కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. ఓకేనండి. కాంతి నిరోధకంగా పనిచేసేది ఏమిటి? పాదరసం. ఓకేనండి. ఓకేనండి. గాజు పాత్రలకు అంటుకోదండి పాదరసం. ఇదొక మంచి ఉష్ణవాహకం. ఓకేనండి. గాజు పాత్రలకు అంటుకోదు, మంచి ఉష్ణవాహకము. స్వచ్ఛమైన పాదరసం సులభంగా లభ్యమవుతుంది. ఓకేనండి. సులభంగా లభ్యమవుతుంది. ఆల్కహాల్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద నమోదు చేయవచ్చు. 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా ఎక్కువగాను ఉంటుందండి. ఓకేనండి. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్కు రంగు వేయవచ్చు, స్పష్టంగాను కనబడుతుంది. ఓకేనండి. మంచుగడ్డలు కరిగేంత వరకు
వరకు గల స్థిర ఉష్ణోగ్రతను మంచు ద్రవీభవన స్థానం అంటామండి. అంటే ఏంటంటే ఐస్ తీసుకెళ్ళి కరిగిస్తే అది ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలోకి మారుతుంది కాబట్టి దాన్ని ద్రవీభవన స్థానం అంటాం. మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీస్ అండి. నీరు మరిగే స్థానము 100 డిగ్రీస్ సెల్సియస్ అండి. థర్మామీటర్ మీద ఒక స్కేలు రూపొందించడానికి ద్రవీభవన స్థానం 0 డిగ్రీస్ అండి. అదే మరిగే స్థానం అయితే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద బిందువులు కావాలండి. థర్మామీటర్ను క్రీస్తు శకం 1593లో గెలీలియో కనుగొన్నాడు. ఓకేనండి. థర్మామీటర్ గెలీలియో. ఓకేనండి. అంటే థర్మామీటర్ గెలీలియో. కానీ ఇందులో గాలిని ఉపయోగించాడు. ఓకేనండి. గాలిని ఉపయోగించాడు. ఎక్కడ? థర్మామీటర్లో. ఎప్పుడు? 1593లో గాలిని ఉపయోగించాడు గెలీలియో. 1922లో ఆఫ్రికాలోని లిబియాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎంత అయిందండి? 58 డిగ్రీస్ అయిందండి. ఇది సోషల్‌లో కూడా సేమ్ ఇదే టాపిక్ వస్తదండి. 1922లో ఆఫ్రికాలో. కొత్తగూడెం రామగుండంలో 48 డిగ్రీస్ అయిందండి. ఓకేనండి. 48 డిగ్రీస్. మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. ఓకేనండి. 37 డిగ్రీల సెల్సియస్. అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -89 డిగ్రీస్‌గాను నమోదైంది. ఓకేనండి. అంటార్కిటికాలో అత్యల్ప ఉష్ణోగ్రత -89 డిగ్రీస్‌గా నమోదైంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 15-20 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుందండి. ఒక రోజులో అత్యల్ప ఉష్ణోగ్రతను కొలవడానికి ఏది ఉపయోగిస్తామండి? 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తాం. అత్యధిక గరిష్ట, అత్యల్ప కనిష్ట. కాకపోతే 6 కొట్టిండా లేదా అని చూసుకుంటారు. శీతాకాలం ఉష్ణోగ్రత 15-20 డిగ్రీలు. శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి జ్వరమానిని థర్మామీటర్ని ఉపయోగిస్తామండి. థర్మామీటర్ ఎవరంటే గెలీలియో గాలిని ఉపయోగిస్తాడు. సెల్సియస్ అంటే 35-40 ఉంటుందండి. ఓకేనండి. సెల్సియస్ 35-40. ఫారెన్ హీట్ అనేది 95-110 ఉంటుంది. ఓకేనండి. మనకు 35-45 మార్క్స్ రావద్దు కానీ 95-110 లోపల మార్క్స్ అయితే రావాలండి. ఓకేనండి. ఇక్కడ టెట్లో. ఓకేనండి. టెట్లో సెల్సియస్ 35-45, ఫారెన్ హీట్ 95-110. 35-45, 95-110 ఫారెన్ హీట్స్. ఓకేనండి. నెక్స్ట్ సెల్సియస్లో ఒక చిన్న విభాగము 1/10 అండి. అంటే అది 0.1 సెంటీగ్రేడ్. ఫారెన్ హీట్లో చిన్న విభాగం 1.5 అండి. ఓకేనండి. సెల్సియస్ చిన్నది కాబట్టి 1/10 ఉంటుంది. ఫారెన్ హీట్ పెద్దది కాబట్టి 1/5 డిగ్రీస్ ఫారెన్ హీట్స్ ఉంటుంది. ఓకేనండి. థర్మామీటర్ను ఉపయోగించే ముందు యాంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రం చేయాలండి. మానవుని శరీర ఉష్ణోగ్రత జ్వరమానితో కొలిచినప్పుడు 37 డిగ్రీస్ అంటే 98.4 డిగ్రీస్ సెల్సియస్ ఫారెన్ హీట్స్ అనేది ఉంటుందండి. ఓకేనా. 37 డిగ్రీస్ సెల్సియస్ 98.4 ఫారెన్ హీట్స్. ప్రస్తుతం పాదరసం ఉపయోగించని థర్మామీటర్ ఉంది. దాన్ని డిజిటల్ థర్మామీటర్, క్లినికల్ థర్మామీటర్ అంటాం. పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఓకేనండి. అంటే ప్రయోగశాల థర్మామీటర్ని ఉపయోగిస్తాము.